వెల్కమ్ టు రాజనీతి. గత 2 రోజులుగా రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగిన విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ మీద చర్చోపచర్చలు నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ డ్రగ్స్ అని ఆరోపిస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆ పార్టీ మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా దొరికిన డ్రగ్స్ తెప్పించిన కంపెనీ డైరెక్టర్లు వచ్చేసి చంద్రబాబు మనుషులు, చంద్రబాబు చుట్టాలని చెప్పి, ఒకే కులం అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడవి, ఎందుకు వచ్చింది, ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల 16వ తారీఖున విశాఖపట్నం పోర్టుకు బ్రెజిల్ నుంచి 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ వచ్చింది. ఆ డ్రైడ్ ఈస్ట్ని బుక్ చేసిన కంపెనీ సంధ్యా ఆక్వా కంపెనీ. ఈ సంధ్యా ఆక్వా కంపెనీ ఒకప్పుడు ఆక్వా ప్రోడక్ట్స్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది, ఇప్పుడు కూడా చేస్తున్నారు. వాళ్ళ తర్వాత ఎక్స్పాన్షన్కి వెళ్ళి ఆక్వా ఫీడ్ తయారీ కంపెనీ కూడా పెట్టారు. ఈ ఆక్వా ఫీడ్ తయారు చేయడం కోసం అవసరమైన డ్రైడ్ ఈస్ట్ని బ్రెజిల్ నుంచి తెప్పించుకుంటున్నారు. యాక్చువల్గా ఈ డ్రైడ్ ఈస్ట్ అనేది ఇండియాలో కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కిలో 70 రూపాయల నుంచి 100 రూపాయల లోపు దొరుకుతుంది. కానీ బ్రెజిల్లో అది 170 రూపాయలు ఉంది. అయినా కూడా వాళ్ళు బ్రెజిల్ నుంచి ఎక్కువ రేటు కొని తీసుకొస్తున్నారు. అది ఎందుకు తెస్తున్నారు అనేది ఒక ప్రశ్న ఇక్కడ. ఆ డ్రైడ్ ఈస్ట్లో కొకైన్ ఇలాంటివి డ్రగ్స్ కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐని అలర్ట్ చేశారు. యాక్చువల్లీ ఏమవుతుందంటే, అక్కడ జర్మనీ పోర్టులో మధ్యలో ఒక పోర్టులో ఈ కంటైనర్లని తెరిచి ఓపెన్ చేయకముందే స్కాన్ చేశారు. స్కాన్ చేసినప్పుడు డ్రగ్స్ ఆన్ వాళ్ళు దొరికినాయి. వాళ్ళు వెంటనే ఇంటర్పోల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐని అలర్ట్ చేశారు. మీ ఇండియాకు వస్తుంది ఒక కంటైనర్ వస్తుంది, ఆ కంటైనర్లో 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ ఉంది, ఆ డ్రైడ్ ఈస్ట్లో ఈ డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ఆన్ వాళ్ళు ఉన్నాయి అని చెప్పారు. వెంటనే సిబిఐ వాళ్ళు అలర్ట్ అయ్యారు. వాళ్ళు మామూలుగా ఏం చేస్తారంటే, జనరల్గా అంటే లోకల్ పోలీసుని కూడా అలర్ట్ చేస్తారు ఈ విషయంలో, ఇట్లా వస్తుంది మీరు చేయండి అని. కానీ ఇక్కడ సిబిఐ లోకల్ పోలీసుని కూడా అలర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమన్నా ఉందేమో, లోకల్ పోలీసుని అలర్ట్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుందేమో, మొత్తం కూడా అంటే డ్రగ్ రాకెట్ని పట్టుకోవడానికి ఆటంకం ఏర్పడిపోద్ది, వీళ్ళు అలర్ట్ అయిపోతారు కాబట్టి. అందుకని వీళ్ళకి కూడా తెలియకుండా సిబిఐ వాళ్ళు విశాఖపట్నం పోర్టుకు వచ్చారు. 16వ తారీఖు కంటైనర్ని పట్టుకున్న తర్వాత లోకల్ పోలీస్కి డాగ్ స్క్వాడ్ కోసం ఇన్ఫామ్ చేశారు. డాగ్ స్క్వాడ్ కోసం ఇన్ఫామ్ చేస్తే విశాఖపట్నం కమిషనర్ వెళ్ళాడు అక్కడికి. డాగ్ స్క్వాడ్ని పంపించాలి, లేదంటే లోకల్ ఏసీపీనో డీసీపీనో పంపిస్తాడు. ఈ కమిషనర్ హుటాహుటిని వెళ్ళారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. రవిశంకర్ అయ్యన్నార్ ఆయన పేరు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీగా చేశాడు, ఇంకా కొన్ని ప్రధానమైన పోస్టుల్లో ఆయన పనిచేశారు. కానీ అప్పుడు మంచి నిజాయితీపరుడు, నిక్కచ్చిగా ఉంటాడనే పేరు ఉండేది ఆయనకి. ఆయన ఏమంటారంటే, నిన్న మేము అంటే వాళ్ళు డాగ్ స్క్వాడ్ కోసం ఇన్ఫామ్ చేశారు, అందుకని వెళ్ళామంటారు. కానీ సిబిఐ వాళ్ళు లోకల్ పోలీస్ మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పి మెన్షన్ చేశారు స్పష్టంగా. ఈయన అక్కడికి వెళ్ళటం, తర్వాత అదేవిధంగా కంపెనీ ప్రతినిధులు కూడా అడ్డుకోవడానికి, అంటే వర్షం పడుతుంది, వర్షం పడితే ఇది చెడిపోతుంది, వర్షానికి తడిస్తే ఇప్పుడు కాదు రేపు చెక్ చేయండి, ఇట్లా కొంచెం అడ్డుకోవడానికి ప్రయత్నించారని కూడా అన్నారు. అసలు సిబిఐ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సిబిఐ వాళ్ళు ఆపరేషన్ గరుడాలో భాగంగా మేము కంటైనర్ను పట్టుకున్నాం, అందులో 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ ఉంది. ఈ డ్రైడ్ ఈస్ట్ వచ్చేసి బ్రెజిల్లో శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖపట్నం పోర్టుకు వచ్చింది. ఇది వచ్చేసి సంధ్యా ఆక్వా కంపెనీ పేరుతోటి బుక్ చేసి ఉంది. ఇందులో ఒక్కో బ్యాగ్ 25 కిలోల బ్యాగు, మొత్తం 1000 బ్యాగులు ఉన్నాయి. ఈ 1000 బ్యాగుల్లో కొన్ని బ్యాగులను తనిఖీ చేస్తే నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో డ్రగ్స్ ఆన్ వాళ్ళు దొరికినాయి. ఇది మనకి సిబిఐ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్. ఇది సిబిఐ వాళ్ళు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ మొత్తం 20 ప్యాలెట్స్ ఓపెన్ చేసి ఎగ్జామిన్ చేశాము. అందులో డ్రగ్స్కి సంబంధించిన ఢిల్లీ నుంచి నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళు వచ్చారు, విశాఖపట్నానికి వచ్చారు. తర్వాత ఇందులో కొకైన్,
తర్వాత ఇదే ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఏం చెప్పారంటే, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ ద సైట్ కాజింగ్ డిలే ఇన్ ది సిబిఐ ప్రొసీడింగ్స్. ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంపోర్టర్ ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ ఈజ్ ఎ ప్రెడిక్షన్ ఆఫ్ రెయిన్ అండ్ ఆల్ గూడ్స్ మైట్ గెట్ డ్యామేజ్డ్ ఇఫ్ ఇన్ రెయిన్ఫాల్. హెన్స్ దే రిక్వెస్టెడ్ టు కీప్ ద గూడ్స్ ఇన్సైడ్ ది కంటైనర్ ఫర్ ద డే అన్నారు. అంటే లోకల్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ అధికారులు మా విధులకు ఆటంకం కలిగించారు. కంపెనీ ప్రతినిధులు కూడా వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, ఒకవేళ వర్షం వస్తే ఇవి తడిసి పాడైపోతాయి కాబట్టి లోపల పెట్టండి, ఒక రోజు తర్వాత మళ్ళీ తనిఖీలు చేయొచ్చు అని చెప్పారని చెప్పి ఈ ఎఫ్ఐఆర్లో అన్నారు. ఎఫ్ఐఆర్లో వీళ్ళు మెన్షన్ చేసిన దాన్ని రవిశంకర్ అయ్యనార్ ఖండించారు. విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన ఏమంటారంటే, వాళ్ళు డాగ్ స్క్వాడ్ కోసం ఇన్ఫామ్ చేశారు, మా వాళ్ళు వెళ్ళారు అని అంటారు. మరి ఆయన ఎందుకు వెళ్ళారు అనే దానికి ఆయన సమాధానం చెప్పాల. ఆ ప్రశ్న అడగగానే ఆయన లేచి వెళ్ళిపోయాడు ప్రెస్ మీట్ ముగించుకొని. అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల నుంచి స్థానిక పోలీసులకి, విశాఖపట్నం పోలీసులకి అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయమని చెప్పి ఆదేశాలు వస్తేనే కమిషనర్ అక్కడికి వెళ్ళాడనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి కమిషనర్ సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక ఆ తర్వాత మనం ఇప్పుడు ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ సంధ్యా ఆక్వా అనే కంపెనీ, ఈ సంధ్యా ఆక్వా కంపెనీ ఎవరిది? తర్వాత ఈ డ్రగ్స్ వాల్యూ 1,000 కోట్లు, 25,000 కోట్లు అంటున్నారు. ఈ కంపెనీ టర్నోవర్ 500 కోట్లు. ఈ కంపెనీ మరి అంత డబ్బు ఎట్లా చేయగలిగింది? అక్కడికి పంపించడం ఒక ఎత్తు అయితే, అంత డబ్బు ఈ కంపెనీకి ఆ స్తోమత ఉందా? ఈ కంపెనీ తరపున ఎవరు అక్కడ డబ్బులు కట్టారు, ఈ కంపెనీ పేరుతో ఎవరు బుక్ చేశారు అనేది విచారణలో తేలాలి. అప్పటి వరకు మీరంటే మీరని వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఈ కంపెనీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీరభద్రరావు, కోనం వీరభద్రరావు. ఈయన చీరాల్లో చదువుకున్నారు. తర్వాత ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం ఈదుమూడి గ్రామం. ఈయన ప్రకాశం జిల్లా. అట్లాగే కోనం కోటయ్య చౌదరి, ఇతను కూడా ఈయనకి ఏదో కజినో ఏదో మొత్తానికి ఒకే ఇంటి పేరు, చుట్టాలు కూడా వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు అనుకుంటా బహుశా. ఇతను కూడా ఇందులో ఉన్నాడు. ఇతను అమెరికాలో చదువుకున్నాడు. అమెరికాలో చదువుకునేటప్పుడే మన లావు కృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ అని చెప్పి అంటారు. అదే ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, లావు కృష్ణదేవరాయలకి ఫ్రెండ్ అని, లేదంటే దామచర్ల సత్యాకి ఫ్రెండ్ అని, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది జరిగిన తర్వాత అండి, ఈనాడు అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిను ఈ పేరు నాని వీళ్ళంతా ఏమంటున్నారంటే, పచ్చ మీడియా మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంది అని చెప్పి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేశారండి, తప్పుడు వార్తలు వేశారని చెప్పి. ఇక్కడ సపోజ్ అది జరిగిన మర్నాడు వచ్చిన ఈనాడు పేపర్ చూస్తే, ఈనాడులో ఏం రాశారంటే, ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్, బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ అని చెప్పి, ఇది విశాఖలో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ బుక్ అయి ఉందని చెప్పి అన్నారు. లక్షల కోట్ల రాకెట్ బట్టబయలైందని అన్నారు. అంతేగాని ఇది ఇందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికే వస్తుంది, విజయసాయి రెడ్డికే ఇది వస్తుంది, వీళ్ళే డబ్బులు కట్టారని ఎక్కడ రాయలేదు. కంటైనర్ తెరవకుండా వైసీపీ నేతలు ఒత్తిడి చేశారనేది మాత్రం వచ్చిందండి. కంటైనర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడే తెరవద్దని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేశారని చెప్పి, శాయశక్తిలా ప్రయత్నించారని చెప్పి వచ్చింది. అట్లాగే ఆక్వా ప్రతినిధులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఆక్వా ప్రతినిధులు కోనం హరికృష్ణ, తర్వాత గిరిధర్, కృష్ణమాచార్య, శ్రీకాంత్, భరత్ వీళ్ళందరూ వచ్చారు. అక్కడ సిబిఐ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదంటూ, గతంలో కూడా ఒకసారి ఇట్లాగే గుజరాత్లో ముంద్రా పోర్ట్లో టాల్కమ్ పౌడర్ రూపంలో డ్రగ్స్ వచ్చాయి. అవి కూడా విజయవాడలో ఒక ఊరు పేరు లేని కంపెనీతో బుక్ అయింది. 1,000 కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ విజయవాడలో ఒక ఊరు పేరు లేని కంపెనీ, ఒక చిన్న కంపెనీ బుక్ చేసిందండి. అది ఎట్లా సాధ్యమైద్ది? దాని వెనకాల కూడా ఎవరో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఆ విచారణ ఎంతవరకు వచ్చిందో ఏంటో ఎవరికి తెలియదు, అది అసలు జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఆ పెద్దలు ఎవరో కూడా తెలియలేదు ఇంతవరకు. అంతలోనే ఇది ఒకటి దొరికింది. తర్వాత ఇప్పుడు ఈ ఆక్వాలో సిబిఐ వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఈ సంధ్యా ఆక్వా బ్రాంచెస్ ఉన్నాయి విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, ఇట్లా వాటిలో చేస్తున్నారని ఈనాడు రాసింది. అయితే సాక్షి ఏం రాసిందో చూద్దాం. ఇప్పుడు సాక్షి ఏం రాసిందంటే, కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి, విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి అని ఆయన పేరు పెట్టింది. కోటయ్య చౌదరి అని ఆయన పేరు.
బ్రెజిల్ నుంచి కంటైనర్లు విశాఖ పోర్టుకు ఇవన్నీ యథావిధిగా 25,000 కిలోలు దొరికినాయి. ఇక్కడ వీళ్ళు ఏం రాశారంటే ఈనాడు కానీ లేకపోతే ఇంకో ఆంధ్రజ్యోతి కానీ దొరికిన వెంటనే ఇందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, విజయసాయి రెడ్డి ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అని రాయలా. కానీ సాక్షి రాసింది. ఏం రాసింది? బీజేపీ నేత పురంధేశ్వర్ కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి, టీడీపీ నేతలతో బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతో సాన్నిహిత్యం అని రాసింది ఈ సాక్షి. అదేదో సామెత చెప్పినట్టు ఉందన్నమాట. సాక్షి వ్యవహారం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం. ఈ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి అని చెప్పి సినిమాని తలపించే రీతిలో డ్రగ్స్ పట్టుకున్నారని చెప్పి రాసుకొచ్చారండి. తర్వాత ఇంకా విచిత్రం ఏంటంటే ఈ కంపెనీ ప్రతినిధుల వివరణ ఈనాడులో రాలేదు, ఆంధ్రజ్యోతిలో కూడా రాలేదు, సాక్షిలో మాత్రం వేశారు. ఈ కేసుని మేము ఎదుర్కొంటాం, మా మీద ఇది అలాంటిది ఏం లేదు, మాకు తెలియదు, అసలు అందులో డ్రగ్స్ ఉన్నాయని మాకు తెలియదు అని చెప్పి ఈయన ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆ కంపెనీకి కోనం హరికృష్ణ అని ఆయన వెర్షన్ వేసింది కూడా సాక్షే. అట్లాగే పురంధేశ్వరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరభద్రరావు చౌదరి, మళ్ళీ యాక్చువల్లీ ఈ కోనం వీరభద్రరావుకి చివరి తోక లేదు, చౌదరి తోక, కానీ సాక్షి తగిలించింది. భారతిరెడ్డి ఆధ్వర్యంలో నడిచే సాక్షి తోక తగిలించింది అనమాట. ప్రతిసారి కూడా వైసీపీ నాయకులకు కానీ ఈ సాక్షికి కానీ ఏదైనా ఒకటి జరిగితే జనరల్గా కమ్మాళ్ళు ఎక్కువ మంది పేరు చివరి చౌదరి అని పెట్టుకోరు, కానీ ప్రతి రెడ్డి అని పెట్టుకుంటారు. వీళ్ళు అందుకని తోక తగిలిస్తారు. ఇప్పుడు ఇదే తోక నిమ్మగడ్డ ప్రసాద్కి తగిలించుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ ఇద్దరు కలిసి వాన్పిక్లో ఎంత దోచుకున్నారు, ఎన్నేళ్ళు జైల్లో ఉన్నారు, ఈ నిమ్మగడ్డ ప్రసాద్ చౌదరి అని రాయొచ్చు కదా ఇందులో. అలాంటివి మాత్రం రాయరనమాట. తర్వాత వచ్చేసి ఇదే సాక్షి ఏం రాసిందంటే మత్తు చుట్టూ చుట్టాలే అని సంజయ్ ఆక్వా యజమాని కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు, దామచర్లకు రాయపాటికి లావు కుటుంబాలతో సాన్నిహిత్యం ఉందని చెప్పి రాశారండి. తర్వాత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారంటే విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు బంధువులది, చంద్రబాబే తెప్పిస్తున్నారు. నిజంగా చంద్రబాబే తెప్పించాలనుకుంటే మీరు ఊరుకుంటారా? మీ ప్రభుత్వం ఏముంది, మీరు ఊరుకోరు కదా. అసలు ఇవి ఇంకో వెర్షన్ ఏంటంటే ఇవి ఫిబ్రవరి 16కి రావాల్సింది, అది కొంచెం లేట్ అయింది కంటైనర్ రావటం. ఫిబ్రవరి 16కి వస్తే అప్పటికి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేది కాదు, ఇష్టం వచ్చినట్టు వీళ్ళే ఇది చేసుకునేవాళ్ళు అని చెప్పి కూడా అంటున్నారు. ఇది లేట్ అవడంతో వీళ్ళ పాపం పండింది అనేది కూడా ఒకటి నడుస్తూ ఉంది. తర్వాత ఈ స్నిఫర్ దీని గురించి సాక్షి కథనం ఏంటంటే మొత్తం అంటే ఆలపాటి రాజాతో సంబంధాలు ఉన్నాయి వీళ్ళకి. తర్వాత ఈ వీరభద్రరావు పేరు మారిపోయింది, వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి, వీళ్ళందరూ టీడీపీ పెద్దలకు, దామచర్ల సత్యాకు, రాయపాటి సాంబశివరావు తమ్ముడు కొడుకు, లావు కృష్ణదేవరాయలకు వీళ్ళందరికీ సన్నిహితులు అని చెప్పి రాసుకొచ్చారు. పొత్తుతో బరి తెగింపని, పొత్తుని బీజేపీని చంద్రబాబుని అందరినీ కలిపేశారనమాట. కోనం కుటుంబ కథ అని ప్రకాశం జిల్లా నాగులపుల్పాడు మండలం ఈదుమూడి అని చెప్పి రాసుకొచ్చారు. మనం ఇప్పుడు ఈదుమూడికి వెళ్తాం. ఇప్పుడు ఈదుమూడికి వెళ్తే ఈ వైసీపీ బండారం బయటపడిద్ది. తర్వాత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారంటే ఇదే లోకేష్ దిగజారుడు ఆరోపణలు, ఆంధ్రజ్యోతి ఈనాడు మీద ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేస్తాం, పురంధేశ్వరి చంద్రబాబు గ్యాంగులు ఉన్నాయి ఇందులో అని చెప్పి రాసుకొచ్చాడండి. ఈయన చెప్పుకొచ్చాడు, రాసుకొచ్చాడు. సరే కాసేపు అనుకుందాం, వీళ్ళకి చంద్రబాబుతోనే సంబంధాలు ఉన్నాయి, పురంధేశ్వరితోనే సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఇదేంటంటే 2022 అక్టోబర్లో బ్రెజిల్కి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాడండి. ఈ బ్రెజిల్కి కొత్త అధ్యక్షుడు, ఇతని పేరు ఏదో ఉంది, లోలానో ఏదో ఉంది. ఇతన్ని మామూలుగా ఒక దేశానికి ఒక అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైతే మన దేశం నుంచి మన దేశ ప్రధానమంత్రో, మన దేశ విదేశాంగ మంత్రో, లేకపోతే విదేశాంగ శాఖ ఉన్నతాధికారో ఎవరో ఒకడో అభినందనలు తెలుపుతారు, ట్వీట్ చేస్తారు. ఇక్కడ విచిత్రంగా విజయసాయి రెడ్డి ట్వీట్ చేశాడు. ఈ విజయసాయి రెడ్డికి బ్రెజిల్కి ఉన్న లింక్ ఏంటి? ఈ విజయసాయి రెడ్డికి బ్రెజిల్ అధ్యక్షుడికి ఉన్న లింక్ ఏంటి? ఇవి చూడండి. కంగ్రాచులేషన్స్ టు లూలా డా సిల్వా ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. అదేదో పోనీ అమెరికానో లేకపోతే మన ఇండియన్స్ ఎక్కువగా వెళ్ళే దేశాలకి అభినందనలు తెలిపాయంటే అదో రకం. సరే, ఇండియన్స్ ఉన్నారు అనుకోవచ్చు. హోపింగ్ ద న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్థెన్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ అండ్ పుట్ ఎండ్ టు ది ఇయర్స్ ఆఫ్ డివిజివ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఆయన గారు ఫోటో పెట్టి ఈ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు.
అప్పుడు అర్థం కాలే ఎవరికి ఎందుకు పెట్టాడా అని. ఇప్పుడు బ్రెజిల్ నుంచి వచ్చిన సరుకు డ్రగ్స్ ఇక్కడ దొరికాక అర్థమైంది దీనికి దానికి ఏం లింక్ ఉందనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఇది కూడా తేలాలి. విజయసాయి రెడ్డిని ఇంట్రాగేట్ చేస్తే కానీ విషయం తేలదు అసలు. ఇప్పుడు దాకా సాక్షి మీడియా, వైసీపీ నాయకులు వీళ్ళకి ముందు నుంచి అలవాటు అబద్ధాలు చెప్పడం. వైసీపీ వాళ్ళంతా టీడీపీ వాళ్ళు అని చెప్పారండి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఈ కోనం వీరభద్రరావు ఎవరైతే ఈ సంజయ్ ఆక్వా ఎండి ఉన్నారో వీళ్ళు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు. శ్యాంప్రసాద్, కోనం శ్యాంప్రసాద్, కోనం వీరభద్రరావు, కోనం పూర్ణచంద్రరావు. శ్యాంప్రసాద్ అమెరికా వెళ్ళాడు 80sలోనే. ఆయనే హెల్ప్ చేశాడు వీళ్ళు కంపెనీ పెట్టడానికి. అందుకని ఆయన కూతురు పేరు పెట్టుకున్నారు వీళ్ళు సంజయ్ ఆక్వా ప్రొడక్ట్స్ అని. ఈ పూర్ణచంద్రరావు అనే అతను కాంగ్రెస్ పార్టీ మొదట, కోనం పూర్ణచంద్రరావు ఆ పార్టీ నుంచి ఆయన సర్పంచ్గా చేశాడు ఈదుమూడి గ్రామానికి. ఆ తర్వాత ఆయన భార్య కూడా ఏదో ఎంపీటీసీగానో సర్పంచ్గానో చేసింది. ఆ తర్వాత వీళ్ళు వైసీపీలోకి వెళ్ళారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఈ కోనం పూర్ణచంద్రరావు అక్కడ స్థానికంగా వైసీపీ నాయకుడు. చూడండి ఇక్కడ కోనం పూర్ణచంద్రరావు గారు విజయసాయి రెడ్డి గారిని కలిసిన ఈదుమూడి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు. శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు సమక్షంలో విజయసాయి రెడ్డిని కలుసుకొని గ్రామ మండల రాజకీయాల గురించి చర్చించిన కోనం పూర్ణచంద్రరావు. ఇదిగోండి ఇతను విజయసాయి రెడ్డి మీకు తెలిసిందే. ఇతను కోనం పూర్ణచంద్రరావు. కోనం వీరభద్రరావు ఏదైతే సంజయ్ ఈ ప్రోడక్ట్స్ ఈ డ్రగ్స్ కేసులో ఉన్నాడో ప్రధానమైన నిందితుడిగా, అతని సోదరుడు అతని తమ్ముడు ఇతను ఈ పూర్ణచంద్రరావు. అట్లాగే ఈ కోనం వీరభద్రరావు ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం వ్యక్తి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడో అదే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోవిడ్ సమయంలో 50 లక్షల రూపాయల చెక్కు విరాళంగా ఇచ్చారు. వీళ్ళకి పామర్లో కూడా ఒక యూనిట్ ఉంది, వైజాగ్లో ఉంది, పామర్లో ఉంది. 50 లక్షలు ఇచ్చాడు, ముఖ్యమంత్రి గారిని కలిసి ఇచ్చాడనమాట. ఇది ఒకటి. ఆ తర్వాత ఇచ్చోండి, ఇది కొమ్మూరు కనకారావు అని మాది కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయనది కూడా అదే ఊరు, ఈదుమూడి గ్రామమే. 25 మార్చి 25, 2019 అంటే అప్పుడు ఎలక్షన్ సమయం అన్నమాట. ఎలక్షన్ ఇంకా జరగలేదు. శ్రీ కోనం పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అప్పుడు టీజేఆర్ సుధాకర్ బాబు అప్పుడు నామినేషన్ అయిపోతూ ఉంటే ఆయనకు సంఘీభావం తెలపడానికి వీళ్ళంతా కూడా ఊరి నుంచి బస్సులు పెట్టుకొని వెళ్ళారు, ఈ కోనం ఫ్యామిలీ. తర్వాత ఇది ఊళ్ళో వేసిన ఫ్లెక్సీ, ఈదుమూడి గ్రామంలో వేసిన ఫ్లెక్సీలో మనతో మన ఎమ్మెల్యే ఇతను టీజేఆర్ సుధాకర్ బాబు. ఈసారి ఇతనికి టికెట్ ఇవ్వాల, వేరే అతనికి ఇచ్చారు, ఇతను తప్పించారు. వచ్చేసి ఈ కోనం పూర్ణచంద్రరావు ఇక్కడ ఉన్నాడు, కోనం వెంకట్రావు అని ఈయన వైఫ్ అక్కడ సర్పంచ్ అనుకుంటా బహుశా. ఈయన వైఫ్ సర్పంచ్ అక్కడ. ఈ కోనం వెంకట్రావు వీళ్ళంతా కజిన్స్. తర్వాత ఇంకోటి సోషల్ మీడియాలో చూడండి, కోనం పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో కోనం కోటయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ కూడా అంతా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వచ్చారని ఈ ఫోటోలన్నీ వేసుకున్నారు. తర్వాత ఇంకోటి, మాది కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారి గ్రామం ఈదుమూడి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన బోలే లక్ష్మి గారు 400 అఖండ మెజారిటీతో గెలుపొందారు. వారిని అభినందిస్తున్న మాది కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కోనం పూర్ణచంద్రరావు, కోనం వీరభద్రరావు. ఈ వీరభద్రరావే ఈ సదరు కేసులో ఉన్న వీరభద్రరావు. సదరు వైసీపీ వాళ్ళు ఈయన తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, పురంధేశ్వరితో సంబంధాలు ఆరోపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించిన వీరభద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అక్కడ వైసీపీకి వాళ్ళు మొత్తం గ్రూప్ అక్కడ స్ట్రాంగ్ సపోర్టర్స్ అనమాట. మీరు చూడండి, ఇక్కడ ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి. పూర్ణచంద్రరావు ఫోటో ఉంది, అట్లాగే వీరభద్రరావు ఫోటో ఉంది. ఇది ఇంకొకటి ఫ్లెక్సీ. కోనం వీరభద్రరావు, ఆయన సతీమణి, అట్లాగే వాళ్ళ తమ్ముడు కోనం పూర్ణచంద్రరావు, ఇతను వెంకట్రావు, కోనం వెంకట్రావు. మొత్తం వైసీపీ ఫ్యామిలీ, వైసీపీ ఫ్లెక్సీ. ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, సంఘ సంస్కర్త కోనం వీరభద్రరావు, శ్రీమతి కోనం కృష్ణకుమారి దంపతులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరూ కలిపి ఫ్లెక్సీ వేసుకున్నారు. ఇది కథ. అంటే వాళ్ళు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, వాళ్ళ వ్యాపారాలన్నీ ఎక్కడెక్కడో చేసుకుంటారు వీళ్ళ సహకారంతో. వాళ్ళు ఇప్పుడు దొరకడంతోనే
వాళ్ళకి తెలుగుదేశం రంగు పోస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ దొంగ సాక్షి మీడియా. ఇప్పుడు వాళ్ళ లోతుల్లోకి వెళితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారంటే మొత్తం ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దీని మీద నిజంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగానే లోతైన విచారణ జరగాలి. అసలు ఈ కంపెనీ కెపాసిటీ ఎంత, ఈ కంపెనీ టర్నోవర్ ఎంత, ఈ కంపెనీ అంత విలువైన డ్రగ్స్ని ఎట్లా ఆర్డర్ చేయగలిగింది, అంత సొమ్ముని ఎట్లా సమకూర్చగలిగింది, ఇవన్నీ కూడా విచారణ జరగాలి. వీళ్ళకి ఎవరెవరితో నిజంగానే ఒకవేళ టీడీపీ నాయకులతో సంబంధాలున్నా దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఈ వైసీపీ నాయకులతో ఉన్న సంబంధాలు ఇదిగోండి, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి ఉంటాడు, బూచేపల్లి సుబ్బారెడ్డి ఉంటాడు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉంటాడు, ఆదిమూలం సురేష్ ఉంటాడు మంత్రి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఉంటాడు, అందరితోటి ఈ వీరభద్రరావు ఏమో ఫ్లెక్సీలు వేయించుకుంటాడు, ఫోటోలు దిగుతాడు. వీళ్ళేమో అతను తెలుగుదేశం అంటారు. అతను దొంగతనం బయటపడిన తర్వాత అతను అడ్డం పెట్టుకొని వీళ్ళు దొంగతనం చేశారా లేకపోతే ఎవరు దొంగతనం చేశారా అనేది కూడా తేలాల్సి ఉంది ఖచ్చితంగా. అంటే ఇది ఎలక్షన్ టైం కావడంతో ఇప్పుడు కొంత అడ్వాంటేజ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు, ఏం ప్రభావితం చేయలేదు. మనం గతంలో చూసాం అవినాష్ రెడ్డి హత్య కేసు అప్పుడు ఏం జరిగింది, కర్నూలు దాకా వెళ్ళారు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి, కానీ లోకల్ పోలీసు కోఆపరేట్ చేయలేదు, జనాన్ని మొబిలైజ్ చేశారు. అసలు సిబిఐ వాళ్ళని అక్కడికి వెళ్ళనివ్వకపోతే చేతులు ఒప్పుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉండదు. ఇవాళ పోలీసులకు తాట తీస్తారు, ఎవరైనా అడ్డం వస్తే లోకల్ పోలీసులు కనుక సహాయ నిరాకరణ చేస్తే వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి దీని మీద లోతైన విచారణ నిష్పాక్షికంగా జరుగుతుంది అనే ఒక నమ్మకం అయితే ఉంది. ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ సాక్షి ఎంత దుష్ప్రచారం ఎన్ని అబద్ధాలు చేస్తుందంటానికి మనకు 5 ఏళ్ల నాడు జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఒక ఉదాహరణ. ఆ రోజు ఏమన్నారు, ఇట్లాగే ఈ విజయసాయి రెడ్లు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు లేడనుకోండి, అప్పుడు ఆయన సాక్షిలో ఉన్నాడు. ఈ విజయసాయి రెడ్డి ఏమన్నాడు, గుండెపోటు అన్నాడు. చూడండి అసలు ఎట్లా ఉంటుందో, ముందేమో గుండెపోటు అంటాడు, తర్వాత ఏమో కాదు ఎవరో చంపారు, మళ్ళీ అది చంద్రబాబే చంపిస్తే మీరు ఆధారాలు ఎందుకు చెడిపేశాడు? అవినాష్ రెడ్డి దగ్గరుండి ఆధారాలని కడిగించి రక్తం కడిగించి కుట్లు వేయించారు, బాడీకి ఎందుకు వేయించారు? అట్లాగే ఉంచి అన్నీ చేయించాలి కదా, అది చేయించాల. తర్వాత ఇదే సాక్షిలో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. అప్పుడు అబద్ధాలు అవలేలుగా చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేజీలు సీరియల్ రాయించారు. కానీ తీరా చూస్తే ఏమైంది, మీ దగ్గరకు వచ్చి ఆగింది కేసు, మీ అవినాష్ రెడ్డి దగ్గరకు వచ్చింది, మీ భాస్కర్ రెడ్డి దగ్గరకు వచ్చింది. ఇంకా ముందుకెళ్తే ఎక్కడికి వెళ్ళేదో కూడా జనానికి అందరికీ తెలుసు. కానీ ముందుకెళ్లకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు, అష్టావధానాలు శతావధానాలు చేశారు, 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి సాక్షి ప్రచారాలు నమ్మొద్దండి. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరు ఉన్నారు ఏంటి అనేది దీని మీద లోతైన విచారణ జరుగుతుందని ఆశిద్దాం. Like, share and subscribe to Rajaniti channel.